1990వ సంవత్సరం జనవరి నెల సంక్రాంతి పండుగ. ఊర్లో సందడున్నా ఏ ఇంటి అరుగు మీద అల్లుడు కనిపించడు. ఆడపడుచులు మాత్రమే పుట్టింటికి ఒంటరిగా వస్తున్నారు. అరుగు మీద కూర్చున్న వీరభద్రయ్య, పుల్లయ్యా, ఏంటా వీధి చివర గొడవ? ఎవరైనా కొత్తోళ్ళు ఊర్లోకి వచ్చారా ఏంటి? నా శాసనం గురించి అందరికీ తెలుసు కదా. ఎవరూ రాలేదు బాబు. మన ఊరు ఆడపడుచులు వస్తున్నారుగా, వారి బండ్లు దిగుతున్నాయి. మీ దయ వల్ల మన ఊర్లో పండగ పూట అల్లుళ్ళ దర్పం, వాళ్ల వింత కోరికలు తీర్చే బాధ తప్పింది బాబు. మీరు 15 ఏళ్ల క్రితం ఆ శాసనం పెట్టకపోయుంటే ఈ పాటికి మన ఊరి పరువు పక్కులలో పోయేది. మన ఊరి పౌరుషం మీ వల్లే నిలబడింది. కాంతమ్మ లోపల నుండి వస్తూ బాధగా, ఏం పరువండి మీ పరువు? 15 ఏళ్ల క్రితం మా పెద్దల్లుడు భోజనంలో నెయ్యి వేయలేదని, మర్యాద చేయలేదని ఏదో చిన్న మాట అంటే దానికి మీరు పంతం బట్టి ఈ ఊరి గడప ఏ అల్లుడు తొక్కడానికి వీల్లేదని తీర్మానం చేసేశారు. మన కూతురు సీతకి పెళ్ళయి 3 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆ చిన్నల్లుడు సూర్యంబాబు మన ఇంటి గడప తొక్కనే లేదు. పండగ పూట నా కూతురు ఒంటరిగా వచ్చి ఏడుస్తూ వెళ్లిపోతుంది. నా కడుపు తరుక్కుపోతుంది. కనీసం ఈ పండుగకైనా మన అల్లుడిని రానివ్వండి. కాంతమ్మ, నా మాట శాసనం. ఆ రోజువాడు మన ఊరి పెద్దల ముందు నన్ను అవమానించాడు. అల్లుడంటే ఇంటికొచ్చిన దేవుడు కాదు, వాడు మన ఇంటి పరువు తీసే పరాయివాడు. నా కూతుళ్ళొస్తే అన్నం పెట్టు, అల్లుళ్ళ పేరెత్తితే మర్యాద దక్కదు. సూర్యమైనా ఇంకెవరైనా సరే నా గడప తొక్కటానికి వీల్లేదు. ఆడవాళ్ల కన్నీళ్ళకి నా పౌరుషం కరగదు. వదిన గారు, అన్నయ్య గారికి కోపం తెప్పించకండి. ఆయన మాట కాదని ఎవరైనా ఈ ఊళ్ళో అడుగు పెడితే వాళ్ళ కాళ్ళు ఇరగొడతారని మీకు తెలుసు కదా, ఊరుకోండి. పట్నంలో సూర్యం ఇల్లు. శ్రీరామనవమికి సీత ఒంటరిగా పుట్టింటికి వెళ్లడానికి బట్టలు సర్దుకుంటూ ఏడుస్తోంది. ఆమె బాధను సూర్యం గమనించాడు. సీత, బట్టలు సర్దుతున్నావా? నా బట్టలు కూడా అందులో పెట్టు. ఈ శ్రీరామనవమికి నువ్వు ఒంటరిగా వెళ్ళటం లేదు. నేను కూడా నీతో పాటు సీతారాంపురం వస్తున్నాను. నా అత్తగారి చేతి అరిసెలు తినాలని నాకు చాలా ఆశగా ఉంది. సీత భయంగా వణికిపోతూ, అండి, వద్దండి. మీకు మా నాన్నగారి కోపం గురించి తెలీదు. ఆయన మనల్ని అవమానిస్తారు. ఊరి జనం ముందు మిమ్మల్ని దారుణంగా మాట్లాడతారు. దయచేసి మీరు రావద్దు. 15 ఏళ్లుగా ఏ అల్లుడు కూడా ఆ ఊరి వైపు కన్నెత్తి చూడలేదు. దయచేసి మీరు రావద్దు. మీ పరువు పోవడం నేను చూడలేను. ఆయన చేతిలో కర్ర ఉంటుంది. మాట జారితే ఎవరినైనా కొట్టేస్తారు. సూర్యం నవ్వుతూ ఆమె భుజం తట్టి, సీత, అహంకారం ఎప్పుడూ ఆత్మీయత ముందు ఓడిపోతుంది. మీ నాన్నగారు కోపం కేవలం ఒక భ్రమ మాత్రమే. అల్లుడంటే మర్యాదలు కోరుకునేవాడు మాత్రమే కాదు, ఇంటికి పెద్ద కొడుకు లాంటివాడని ఆయనకు నేను నిరూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. పల్లెటూరి పౌరుషమేంటో, నా ప్రేమేంటో ఈ పండక్కి తేలిపోవాలి. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది, కానీ ఆయన మొండితనం ముందు మీ మాటలు పని చేయవండి. మీరు వెనక్కి తిరిగొస్తే నా ప్రాణం పోయినంత పనవుతుంది. నేను వెనక్కి తిరిగి రావటానికి వెళ్ళటం లేదు సీత. మీ నాన్నగారి మనసు మార్చడానికి వెళ్తున్నాను. పద, బండెక్కు. సూర్యం సీత ప్రయాణిస్తున్న బండి సీతారామపురం పొలిమేరల్లోకి ప్రవేశించింది. పుల్లయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి వీరభద్రయ్యకు చెప్పాడు. వీరభద్రయ్య కోపంతో రగిలిపోయి తన ఇంటి వాకిలిలో నిలబడ్డాడు. బండొచ్చి ఇంటి ముందు ఆగింది. వీరభద్రయ్య గట్టిగా అరుస్తూ, ఏయ్ బండివాడా, బండి వెనక్కి తెప్పు. ఈ ఊరి గడప ఏ అల్లుడు తొక్కటానికి వీల్లేదని నీకు తెలీదా? సీత, నువ్వు లోపలికి రా. వాణ్ణక్కడే వదిలి, లేదంటే ఇద్దరు వెనక్కెళ్ళిపోండి. నా పౌరుషాన్ని సవాలు చెయ్యొద్దు. సూర్యం బండి దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి, మావయ్య నమస్కారం. శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. నేను ఈ ఊరికి మీ పరువు తీయటానికి రాలేదు. నా అత్తగారి చేతి వంట తినటానికి, మామగారి ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చాను. దేవుడి గుడికి వెళ్ళటానికి నిబంధనలు ఉన్నాయేమో కానీ అత్తారింటికి రావటానికి ప్రేముంటే చాలు కదా. ఆపు నీ సోది. నీ పట్నం మాటలు ఇక్కడ సాగవు. మర్యాదలు ఆశించొచ్చావంటే కడుపు మార్చుకొని వెళ్తావు. ఈ వీరభద్ర ఇంట్లో అల్లుడికి పీట వేసి భోజనం పెట్టే అలవాట్లేదు. నా పంతం నీకు తెలీదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. మావయ్య, నేను మర్యాదల కోసం రాలేదు. ఒకవేళ మీరు నాకు పీట వేయకపోతే ఆ అరుగు మీద కూర్చుని తింటాను. అరిసెలు పెట్టకపోతే అత్తమ్మ వండి పప్పుచారు తింటాను. కానీ ఈ పండుగ రోజులు 3 రోజుల పాటు నేను నా భార్యతో ఇక్కడే ఉంటాను. మీకు ఇష్టం లేకపోతే నన్ను పట్టించుకోకండి.
ఒక పనివాళ్ళ మూలన పడుంటాను. ఈ గడప మీద నాకు కూడా హక్కుంది మావయ్య. కాంతమ్మ లోపల నుండి ఏడుస్తూ వచ్చి సూర్యం తల నిమిరి, రండి బాబు, మీరు లోపలికి రండి. మీ మామగారి మాటలు పట్టించుకోకండి. ఆయనకు కోపం ఎక్కువ గాని మనసులో ఏమీ ఉండదు. ఈ పండుగకి నా ఇల్లు నిండిపోయింది బాబు. సూర్యం మాటలకు వీరభద్రయ్య బిత్తరపోయాడు. అల్లుడంటే పంతం పట్టేవాడు అనుకున్నాడే కాని ఇంత వినయంగా మాట్లాడుతుంటే ఆయనేమీ అనలేక లోపలికి కోపంగా వెళ్లిపోయాడు. ఒకరోజు మధ్యాహ్నం పుల్లయ్య, సుబ్బారావు ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సూర్యం అక్కడికొచ్చాడు. ఏమండి సూర్యం బాబు గారు, మీరు పట్నంలో పెరిగిన వాళ్ళు, ఎప్పుడు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు కదా. ఇక్కడ ఈ దోమలు, ఈ వేడి ఎట్టా భరిస్తున్నారు? మా వీరభద్రయ్య గారు ఏ క్షణమైనా మీ మీద విరుచుకుపడే పులి లాంటి వాళ్ళు. మీకు భయం వేయటం లేదా? సూర్యం నవ్వుతూ వాళ్ళ పక్కన కూర్చొని, పుల్లయ్య గారు, పులెప్పుడు గర్జిస్తుంది, కానీ ప్రేమగా పలకరిస్తే పెంపుడు పిల్లిలా మారిపోతుంది. పట్నంలో ఎంత డబ్బు సంపాదించినా పల్లెటూరి మనుషుల మాటల్లో ఉండే స్వచ్ఛత అక్కడ దొరకదు. నిన్న రాత్రి అత్తమ్మ పెట్టిన ఆవకాయన్నం ముందు మా పట్నం 5 స్టార్ హోటల్ భోజనం కూడా పనికిరాదు. సుబ్బారావు ఒక పూజారి. బాబుగారు, మీరు చాలా తెలివైన వాళ్ళు. నిన్న మన ఊరి శివాలయంలో పంపు సెట్టు పాడైపోతే మీరే స్వయంగా మీ చేతులతో బాగు చేశారట కదా. మీలాంటి చదువుకున్నవారు ఆ బురదలో దిగి పని చేయటం చూసి ఊరి జనం అంతా ఆశ్చర్యపోతున్నారు. అందులో ఆశ్చర్యమేముంది సుబ్బారావు గారు? దేవుడి గుడికి నీళ్లు లేక పూజ ఆకూడదు కదా. పట్నంలో నా వ్యాపారం యంత్రాలతోనే. ఆ విద్య ఈ ఊరికి పనికొస్తే అంతకంటే నాకేం కావాలి? అయినా మా వీరభద్రయ్య గారికి ఏమీ పట్టవు బాబు. ఆయనకి కేవలం తన పంతమే ముఖ్యం. ఆయన మనసు మారటం కళ్ళ కాదు పుల్లయ్య గారు. బండరాయి కూడా నీటి చుక్కలు నిరంతరం పడుతూ ఉంటే అరిగిపోతుంది. మనిషి మనసు ఎంత చెప్పండి? ఆ మాటలు లోపల నుండి వింటున్న వీరభద్రయ్య మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. సూర్యం మంచితనం వాణ్ణి మెల్లగా ఆకట్టుకుంటుంది. కాని బయటకు మాత్రం తన పౌరుషం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. శ్రీరామనవమి పండుగ రోజు సీతారామపురం గ్రామంలో సీతారామస్వామి వారి రథోత్సవం జరగాలి. అది చుట్టుపక్కల 10 ఊర్లకు పెద్ద పండగ. వీరభద్రయ్య పర్యవేక్షణలో రథం బయలుదేరాలి. కాని రథం ఉన్న చోట బురద బాగా పేరుకుపోయింది. అందరూ గుమికూడారు. సుబ్బారావు పూజారి. వీరభద్రయ్య గారు, ముహూర్తం మించిపోతుంది. రథమేమో కదలాలి. మీరు ముందు కొబ్బరికాయ కొట్టండి. మధ్యాహ్నంలోపు రథం ఊరి శివార్లకు చేరుకోవాలి. వీరభద్రయ్య కొబ్బరికాయ కొట్టి, జై శ్రీరామ్, లాగండ్రా యువకుల్లారా, మన ఊరి పౌరుషం నలుదిక్కులా చాటండి. ఊరి యువకులు రథం తాడు పట్టుకుని గట్టిగా లాగారు. కాని రథం చక్రాలు అడుగుదాకా బురదలో కూరుకుపోయాయి. ఎంత లాగినా రథం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. మళ్ళీ ప్రయత్నించారు. లాగిన వాళ్ళ చేతులు బొబ్బలెక్కాయి. బాబు వీరభద్రయ్య గారు, రథం చక్రాలు అడుగుదాకా బురదలోకి దిగిపోయినాయి. పక్కూరోళ్ళు, బంధువులు మనల్ని చూసి నవ్వుతున్నారు. ముహూర్తం దాటిపోతే మన ఊరికి అరిష్టం బాబు. కనీసం ట్రాక్టర్ని తప్పిద్దామా? వీరభద్రయ్య ఆందోళనతో చెమటలు పడుతూ, ట్రాక్టర్తో దేవుడి రథం లాగితే నా పరువేం కావాలరా? పక్కూరాళ్ళ ముందు నా పౌరుషం మంట కలిసిపోదా? ఎంతమందున్నా లాగలేకపోతున్నారా? ఇంకా కొంతమందిని పిలవండి. ఈ రథం కదలకపోతే నా ప్రాణం పోయినట్టే. ఈ ఊరి పరువు నా చేతుల్లో ఉంది. ఎంతమంది ప్రయత్నించినా రథం కదల్లేదు. పక్క ఊరి పెద్దలు వీరభద్రయ్య పౌరుషం రథాన్ని కదపలేకపోతుంది అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. వీరభద్రయ్య తలదించుకుని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికొచ్చాడు. ఆయన గర్వం నేలమట్టమైంది. అక్కడ జరుగుతున్న రచ్చ చూసి సూర్యం ముందుకొచ్చాడు. రథం చక్రాలను పరిశీలించాడు. బురదలో ఎంత బలం ప్రయోగించినా ప్రయోజనం లేదని వాడికి అర్థమైంది. అక్కడ కండబలం కంటే బుద్ధిబలం అవసరమని గ్రహించాడు. మావయ్య, మీరు అనుమతిస్తే నేను మాట చెప్తాను. నా మాట వినండి. వీరభద్రయ్య నిస్సహాయంగా చూస్తూ, నువ్వేం చేస్తావు సూర్యం? 100 మంది లాగలేకపోయారు. నువ్వు పట్నం వాడివి. నీ సుకుమారమైన చేతులతో ఈ బురదలో ఏం చేయగలవు? ఇక్కడ నా పరువైపోతుంది. నువ్వు నన్ను ఇంకా అవమానించకు. నేను మిమ్మల్ని తక్కువ చేయడానికి రాలేదు మావయ్య. రథాన్ని ముందుకు నడపడానికే వచ్చాను. రథం చక్రాలు భూమిని అంటిపెట్టుకున్నాయి. దానికి పట్టులేదు. పుల్లయ్య గారు, త్వరగా వెళ్లి గుడి అరుగు మీద ఉన్న 2 పొడవాటి టేకు దుంగల్ని తీసుకురండి. సూర్యం ఆ టేకు దుంగలను రథం వెనుక చక్రాల క్రింద బురదలోకి ఒక కోణంలో చొప్పించాడు. ఒకవైపు గట్టి నేలకు ఆసరాగా ఇచ్చి దుంగలను మీటలా మార్చాడు.
సూర్యం గట్టిగా అందరికీ వినిపించేలా, ఇప్పుడు లాగే వాళ్ళంతా తాడుని ఇష్టం వచ్చినట్టు లాక్కూడదు. నేను 1, 2, 3 అన్నప్పుడు మాత్రమే అందరూ ఒకేసారి తమ శక్తినంత ఉపయోగించి ఒకే తాటిపై లాగాలి. అదే సమయంలో నేను పుల్లయ్య ఈ దుంగల మీద బలం ప్రయోగించి చక్రాల్ని పైకి లేపుతాం. మావయ్య, మీరు ముందు నిలబడి ఆ భగవంతుని నామస్మరణ చేయండి. మీ పిలుపులోనే ఈ ఊరి బలం ఉంది. ఈ రథాన్ని మీరే నడిపించాలి. వీరభద్రయ్య సూర్యం వైపు ఆశ్చర్యంగా చూశాడు. వాడి కళ్ళల్లో ఉన్న నమ్మకం ఆయనకు ధైర్యాన్నిచ్చింది. సూర్యం తన పరువును కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ఆయన మనసును తాకింది. వీరభద్రయ్య కళ్ళు మూసుకుని గట్టిగా, జై సీతారామచంద్ర స్వామికి జై! 1, 2, 3 లాగండి! అందరూ ఒకేసారి సమన్వయంతో తాడులాగారు. కిర్రుమనే శబ్దంతో రథం చక్రాలు బురదను చీల్చుకుని ముందుకు కదిలాయి. జనం ఒక్కసారిగా జై అని అరిచారు. రథం విజయవంతంగా ముందుకు సాగింది. పక్క ఊరి వాళ్లు కూడా సూర్యం తెలివికి చప్పట్లు కొట్టారు. రథం ఊరేగింపు పూర్తయ్యాక రాత్రి అందరూ వీరభద్రయ్య గారి ఇంటి వాకిల్ని చేరుకున్నారు. వీరభద్రయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన అహంకారం పూర్తిగా కరిగిపోయింది. ఆయన నేరుగా వెళ్లి సూర్యం చేతులు పట్టుకున్నాడు. సూర్యం, నన్ను క్షమించు నాయనా. ఇన్నాళ్ళు నేను అల్లుడంటే పరాయివాడు, కేవలం మర్యాదలు తీసుకుని మనల్ని అవమానించేవాడనుకున్నాను. నా పౌరుషం వల్ల 15 ఏళ్లుగా నా కూతుళ్ల సంతోషాన్ని, నా భార్య ఆనందాన్ని చంపేశాను. ఈరోజు నువ్వు కేవలం రథాన్నిగా నాయనా, నా మనసులో ఉన్న అహంకారాన్ని కూడా కదిలించావు. నా పరువుని కాపాడావు. నువ్వు నా అల్లుడివి కాదు, ఈ ఇంటి పెద్ద కొడుకువి. సూర్యం వీరభద్రయ్య పాదాలకు నమస్కరిస్తూ, మావయ్య, కుటుంబంలో పట్టింపులుంటాయి, కానీ పంతాలుండకూడదు. నాన్న మీద అలిగే హక్కు కొడుక్కి ఎలా ఉంటుందో మామగారి మీద అలిగే హక్కు అల్లుడికి ఉంటుంది. మమకారం ముందు కోపం ఎప్పుడూ నిలవలేదు మావయ్య. మీరు మమ్మల్ని దూరం పెట్టి మీరే శిక్ష వేసుకున్నారు. ఇక ఆ దూరం వద్దు. కాంతమ్మ ఆనంద బాష్పాలతో, చూసారా అండి, నా అల్లుడి రాకతో ఈ ఇంటికి, ఈ ఊరికి పండుగ కల తిరిగొచ్చింది. నా నిరీక్షణ ఫలించింది. సీత సూర్యం వైపు గర్వంగా చూస్తూ, నాన్నగారి రాతి కుండను కూడా మీ ప్రేమతో కరిగించారండి. నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన పండుగ లేదండి. ఏవండి వీరభద్రయ్య గారు, మీ పాత శాసనం సంగతేంటి? తీసేసినట్టేనా, లేక రేపటి నుంచి ఎవరైనా వస్తే కాలు ఇరగొడతారా? వీరభద్రయ్య పెద్దగా నవ్వుతూ, ఆ శాసనం ఈ రోజే చెత్తబుట్టలో కలిసింది పుల్లయ్యా. రేపటి నుంచి మన ఊరి ఆడపడుచులు ఎవరైనా సరే తమ భర్తలతోనే రావాలి. వచ్చే ఉగాదికి ఊళ్ళో ఉన్న అల్లుళ్ళందరికీ నేనే స్వయంగా విందు ఏర్పాటు చేస్తాను. అల్లుళ్ళేని ఊరు ఇకపై అల్లుళ్ళ ఊరుగా మారుద్ది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యం, సీత తిరిగి పట్నం వెళ్లడానికి బండి దగ్గర సిద్ధమయ్యారు. ఈసారి వీరభద్రయ్య స్వయంగా వెళ్లి పట్టుబట్టలు, కొత్త అల్లుడి మర్యాదలతో వాళ్లను సాగనంపాడు. ఊరి జనమంతా సూర్యం బండి వెంట సాగుతూ వీడ్కోలు పలికారు. సీతారామపురం గ్రామంలో ఆ పండుగ ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. అహంకారం ఎప్పుడు మనుషులను దూరం చేస్తే ఆత్మీయత ఎప్పుడు వాళ్ళను దగ్గర చేస్తుందని ఆ పల్లెటూరి గాలి కూడా గుసగుసలాడుతోంది. ఈ కథలోని నీతేంటంటే, మొదటిగా అహంకారం వినాశనకరం. చిన్నపాటి పంతాలు, పౌరుషాల వల్ల సంవత్సరాల తరబడి మనుషులు దూరమవుతారు. దానివల్ల కోల్పోయేది సంతోషాన్ని మాత్రమే. రెండవదిగా బంధాల విలువ. అల్లుడు లేదా కోడలు పరాయివారు కాదు, వారొక కొత్త అనుబంధాన్ని, బలాన్ని తీసుకొనొచ్చే కుటుంబ సభ్యులు. చివరిగా ప్రేమ, సమయస్ఫూర్తి. కోపాన్ని కోపంతో గెలవలేం. ఓర్పు, ప్రేమ మరియు సమయానికి తగిన తెలివితేటలతో ఎంతటి కఠినమైన మనసునైనా కరిగించొచ్చు.